చాలా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి డిస్కస్ చేయాల్సింది. సిట్ విచారణ దగ్గర నుంచి మొదలు పెడితే బట్టి ఇంట్లో జరిగినటువంటి మీటింగ్ వరకు చాలా పొలిటికల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. చాలా ఇష్యూస్ మీద వాసుదేవరెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బట్టి విక్రమార్క ఇంట్లో మీటింగ్ అదంతా పోయే ముందు నిన్న సిట్ విచారణ దగ్గర అసలు ఏం జరిగింది, ఎందుకని పోలీసులు అట్లా చేయాల్సి వచ్చింది, అక్కడ ఏం జరుగుతుంటే మీ మీదకి అట్లా అటాక్ జరిగింది, ఒక్కసారి చెప్తారా దాని గురించి? ఇప్పుడు సిట్ విచారణ జరుగుతున్న సందర్భంలో రోడ్డుకు ఒక సైడ్ ఉన్నాం. ఉన్న సందర్భంలో పోలీసులు కావాలని అప్పటికే కొంతమందిని పంపించిండ్రు. పంపించినాక ఒక పక్క రోడ్డు సైడ్ ఉన్నా కూడా అక్కడి చెల్లి వెళ్ళిపోవాలి. ఒక జర్నలిస్ట్ మిత్రుడు వచ్చి ఒక స్పందన అడిగిండు. మాట్లాడుతున్న క్రమంలో మాట్లాడనీయకుండా తీసుకొని వెళ్ళిపోతారు, నెట్టేసిండ్రు కింద. ఇదేం చట్టం, ఇదేం న్యాయం? ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాడ ముందుండో, లేకపోతే అక్కడ ఒక 144 సెక్షన్ ఉండో, లేకపోతే మేము ఒక 50 మందితోటో 100 మందితోటో నిరసన వ్యక్తం చేస్తే ఎల్లగొట్టినామంటే దానికి అర్థం ఉంటుంది. అప్పటికే చాలా మందిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళని వీళ్ళే తీసుకెళ్లి దూరం ఉంచిండ్రు. నేను సింగిల్గా ఒక్కనే ఉన్నా. ఆ సందర్భంలో జర్నలిస్ట్ మిత్రుడు మాట్లాడమని చెప్తున్న సందర్భంలో, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మాట్లాడనీయకుండా ఒక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఏందో అర్థం కాలే. అంటే పోలీసు వ్యవస్థను మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడే వ్యవహార శైలిగా కనిపిస్తూ ఉన్నది. ఇలా అందుకే మేము చాలా సందర్భాల్లో మా పార్టీ నాయకులు చెప్పారు, మేము కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు కాకి బుక్కు కొంతమందికే కాకి బుక్కు చట్టం అందరికి చుట్టం కాకుంటుంటే మరి ఆ చట్టం అందరికి సమానమైనప్పుడు అందరినీ సమానంగా చూడాలి కదా. అధికార పార్టీ వాళ్ళని ఒక తీరుగా, ప్రతిపక్ష పార్టీ నాయకులను ఒక తీరుగా చూడడం ఏంది? అందుకనే మేము అంటా ఉన్నాం, కాకి బుక్కు లెక్క చేస్తలేదు, అందుకనే మేము పిక్ బుక్ నమోదు చేస్తూ ఉన్నాం. మీరు పారదర్శకంగా వ్యవహారం చేయండి. ఇప్పుడు సిట్టు విచారణ కూడా, సిట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక జేబు సంస్థ లెక్క అయిపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు నోటీసులు ఇవ్వడం, ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు కూర్చుండబెట్టడం చూస్తూ ఉన్నదంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నదండి సిట్టు విచారణ. గతంలో గిరి అనే ఒక ఆఫీసర్ తోటి సిట్టు విచారణ కొనసాగించింది. ఆ తర్వాత ఏమైందేమో ఒక 350 మందిలో 400 మందిని విచారించడం పక్కకు పోయింది. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా సిట్టు సజ్జనార్ తోటి వేసింది. మరి ఏం తెలిసిరు మీరు 2 సంవత్సరాలలో? ఇప్పుడు అందరి ఆధారాలు ఇచ్చిరు అంటున్నారు కదా. దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి. ఏం మాట్లాడిండ్రు? అక్కడ మాట్లాడింది ఒకటి అవుతున్నది, బయటకు వచ్చే లీకులు ఇంకోటి అవుతున్నది. ఇలా మా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మా సంతోషరావు గారు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన తీరు ఒక తీరు ఉంటే మార్నింగ్ పేపర్లలో, న్యూస్లలో లీకులతోటి ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎంతసేపు డైవర్షన్ డ్రామా, ఒక రాజకీయ కుట్ర, ఒక రాజకీయ ప్రేరేపిత చర్యగానే దీన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. నిజంగా అందులో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే మీరు తేల్చండి, దోషులను తేల్చండి, బాధితులకు న్యాయం చేయండి అని మేము కూడా అంటున్నాం. నిజంగా జరిగి ఉంటే మీరేమో డైవర్షన్ అంటున్నారు. ఇప్పుడు ఆ కోల్ స్కామ్ కి సంబంధించిన ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత తెల్లారి హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిరని, కానీ ప్రభుత్వం తరపున వాళ్ళు మాత్రము డైవర్షన్ ఎందుకైతుంది, ఇది 2 ఏళ్ల నుంచి నడుస్తున్నది కదా, 2 ఏళ్ల నుంచే విచారణ జరుగుతుంది, వాళ్ళ కొత్తగా ఇచ్చిన నోటీసులు కాదు కదా అంటున్నారు కదా. ఎస్, ఇది మంచి ప్రశ్న, ప్రజల్లో ఉన్న ప్రశ్న. దీనికి నేను ప్రశ్నలు ఎత్తా. మళ్ళా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఎంతమందిని విచారించిండ్రు, ఏం ఆధారాలు బయటపడ్డాయో బయట పెట్టండి దమ్ముంటే. లేదు మీరు పారదర్శకంగా జరుగుతున్నాయి అంటున్నారు కదా, పారదర్శకంగా చేస్తున్నాం అంటున్నారు కదా. ఎస్, ఆ వీడియోలు బయట పెట్టండి. ఇప్పుడు మీరు నన్ను వీడియో ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా ఉన్నాను. మీరు చెప్పింది, నేను మాట్లాడింది 2 కూడా బయట ప్రజలు చూస్తారు కదా. అట్లనే ఇవాళ పార్టీ హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, సంతోష్ గారు కావచ్చు, మీరు ఆ ముగ్గురితోటి విచారించారు కదా, ప్రశ్నలు వేసారు కదా గంటల కొద్దీ. ఏం ప్రశ్నించారు, వారు ఏం సమాధానం చెప్పారు? దమ్ముంటే వీడియో బయట పెట్టండి. సీక్రెట్ ఎందుకు? మరి బట్టబయలు చేసినప్పుడు ఈ వీడియోని కూడా బయట పెట్టండి, ప్రజలు చూస్తారు కదా, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా. ఇంకెందుకు దాపరికం? కాబట్టి ఇందులో ఏది లేదండి. ఇది ఎంతసేపు రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి, గంటల కొద్దీ కూర్చుండబెట్టడానికి ఆయనకు దురద ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఆ దురదని ఈ విధంగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికి గంటల కొద్ది కూర్చుండబెట్టుకున్నా కదా, ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఈ పోలీసు అధికారులను బలి చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇలా నిజంగా నిష్పక్షపాతంగా జరగాలంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు కదా, అప్పుడున్న అధికారులే ఇప్పుడున్నారు. మరి వారిని ఎందుకు విచారించారు మీరు? ఇప్పుడున్న సజ్జనార్ గారు ఎస్ఐబిలో ఉన్నాడు అప్పుడు, ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉన్నారు. మరి వీరిని ఎందుకు విచారించారు? అదే కాకుండా అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు, అప్పుడున్న హోంశాఖ సెక్రటరీ ఉన్న రవి గుప్తా గారు,
వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, మరి అధికారులను ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? అధికారులను కూడా విచారించాలి కదా. అరే ఒక పక్క ఏం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇట్లాంటి కేసుల్లోనే ఒక వ్యక్తిగతంగా ఒక నాయకుడు హరీష్ రావు గారి మీద అయితే సుప్రీంకోర్టుకు పోతే దాంట్లో పసలేదని చెప్పి తీర్పునిచ్చింది, కొట్టేసింది, డిస్మిస్ చేసింది కేసు. మళ్ళీ దీన్ని ధారావాహిక సీరియల్ లాగా రోజుకొక రకంగా దీన్ని కొనసాగిస్తూ కాలయాపన చేస్తూ ప్రజాపాలన గాలి కొదిలేసిర్రు. ప్రజల మీద పాలన మీద పట్టు లేదు, ప్రజల సమస్యల మీద మీకు శ్రద్ధ లేదు. ఎంతసేపు డైవర్షన్ చేస్తూ ఈ విషయాలను మాట్లాడనీయకుండా ఒక పక్క మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా కూడా ఈ విషయం మీద పని పోవాలి, పార్టీ మీద దృష్టి పెట్టకుండా చేయాలని ఒక దురుద్దేశం తప్పితే ఈ యొక్క మీకు వాస్తవ విషయం మీద మీకు ఏమాత్రం పట్టున్నా కూడా ఇట్లా చేయరు. మీరు నిజంగా ఉంటుంటే 2 సంవత్సరాలు తేల్చాలి. ఎన్ని సంవత్సరాలు? నేను స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, డెఫినెట్గా మీరు తేల్చగలుగుతారా? కేసు పెట్టగలుగుతారా? శిక్షించగలుగుతారా? పెట్టండి, మీరు మాట్లాడండి. నిజంగా సిట్టు పారదర్శకంగా జరిగి ఉంటే సిట్ అధికారులు ఒకనాడు ప్రెస్ మీదకి రమ్మనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి. ఎస్ ఇది పారదర్శకంగా జరుగుతున్నది, ఇంతమందిని విచారించడం, ఈ విషయాలు చెప్పారు, రేపు భవిష్యత్తులో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కూడా విచారించబోతున్నాం చెప్పండి. ఎందుకు లీకులతో నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని? ఎందుకు లీకులు పెట్టి వ్యక్తిత్వ అననం చేస్తూ ఉన్నారు? మీరు పత్రికా స్వేచ్ఛ పేరుతోటి ఒక వ్యక్తిత్వాన్ని అనన చేస్తూ ఆర్టికల్ లెక్క రాయడం ఏంది? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎన్ని రోజులు నడుస్తుంది ఇక్కడ? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి కూడా మొత్తం మొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదు, రాష్ట్రం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క రాష్ట్ర సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి, లేకుండా చేయాలని కుట్ర. ఆ కుట్రలో భాగమే ఇదంతా నడుస్తూ ఉంది. ఇది ప్రజలు డెఫినెట్గా గమనిస్తూ ఉన్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు. నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు డెఫినెట్గా ఒక్కొక్కటిగా ఇప్పటికే బయటపడ్డాయి. మీ యొక్క వ్యవహార శైలి, మీ యొక్క మంత్రి మండలి దండుపాల్యం మూట, మీ యొక్క వాటాల పంచాయతీ, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇలా మీరు నిజంగా అందులో ఏం జరగకుంటే ఒక మంత్రి ఎందుకు మాట్లాడతలేడంటే నైని కుంభకోణంలో మీరు రద్దు చేసిండ్రు టెండర్ను. మరి ఇంకా అట్లాంటి టెండర్లు 7-8 ఉన్నాయి, వాటిని కూడా రద్దు చేయాలి. దీంట్లో పెద్ద భూ కుంభకోణం స్కామ్ జరిగింది అని చెప్పి నిన్ననే మా పార్టీ నాయకత్వం అంతా కూడా గవర్నర్ కలిసినాం. దాని మీద ఆరోపణలు రాగానే మేము టెండర్లను క్యాన్సిల్ చేసినాం కదా అని అంటున్నారు కాంగ్రెస్. ఒక్క టెండర్ రద్దు చేసింది. నైని కుంభకోణంకి సంబంధించిన ఒడిశాకు సంబంధించిన ఒక కుంభకోణాన్ని మాత్రమే మీరు ఆ యొక్క టెండర్ మాత్రమే రద్దు చేశారు. మరి అదే పద్ధతిలో సైట్ విజిట్ పద్ధతిలో ఓబీ పద్ధతిలో జరిగిన టెండర్లు ఇంకా 9 జరిగినాయి. ఆ 9 టెండర్లు కూడా రద్దు చేయాలి, దాని మీద విచారణ జరగాలని మేము కోరుతా ఉన్నాం. సిట్టింగ్ జడ్జితో విచారిస్తారా, సిబిఐకి ఇస్తారా? ఇవ్వండి, విచారణ చేయండి. దాని మీద మాట్లాడతలేరు. ఇవాళ వారికి వారే వాటాల పంచాయతీలు వచ్చి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని పత్రికలతో పేరు చెప్పి ఏదో కొత్త పలుకులు చెత్త పలుకులు అంటూ రాయిస్తూ వారికి డిప్యూటీ సీఎం మీదనే రాయించిండు కదా. రాయించినాక అడవుడిగా దాంట్లోకి తప్పించుకోవడానికి ఆయన రద్దు చేసిండు. ఆ తర్వాత మళ్ళీ తెల్లారో ప్రెస్ మీట్ పెట్టిండు. ఎవరు రాయిస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు అని చెప్పి వారే అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. అంటే వారికి వారే పత్రికల్లో రాయిస్తూ ఉన్నారు. వారి మంత్రులనే ఆ వ్యక్తిత్వాన్ని అనన చేయిస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. వారి ఒక వాటాల పంచాయతీ వారే బయట పెట్టుకుంటున్నారు. ఇది మేము చెప్పడం కాదు, వారు బయట పెట్టాక ఇంకా మేము ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నాం. కాబట్టి ఇలా ప్రజల శ్రేష్ఠ దృష్ట్యా ప్రజల కోణంలో ఈ పరిపాలన నడుస్తలేదు. ఇది అట్టర్ ఫెయిలియర్ అని చెప్పి వాళ్ళ మంత్రులు చెప్తున్నారు. ఇవాళ కొమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను విద్యాశాఖ మంత్రి అయితే బ్రహ్మాండంగా చేస్తా, మొత్తం ప్రైవేట్ విద్యా సంస్థలను బ్యాన్ చేస్తా అన్నాడు. విద్యాశాఖ సీఎం గారి దగ్గర ఉంది. అరే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా విద్యాశాఖ మంత్రి నడిపించేది. అంటే ఆయనతో ఏం అయితలేదు అన్నట్టే కదా నువ్వు చెప్పిన తీరును చూస్తే. అయితే లేదు, మా ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు, ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేడు, ఇప్పటికీ హోంశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నడిపిస్తున్న ముఖ్యమంత్రి నడిపిస్తున్న శాఖనే నేను విద్యాశాఖ మంత్రి అయితే బాగుంటుంది, బ్రహ్మాండంగా చేస్తా, ఇప్పుడు అయితే లేదని చెప్పినావు నువ్వే కదా. మళ్ళా ఇంకో వాళ్ళ సోదరుడే రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పిండు అంటే ఇవాళ ప్రధాన పత్రికల్లో అన్నిట్లో వచ్చినాయి. ఏం చెప్పిండు? కొన్ని రోజులలో బాంబు పేల్చబోతున్నా అన్నాడు. ఏం బాంబు పేల్చబోతున్నా అంటే ప్రభుత్వంలో పడగొడతావా, లేకపోతే ప్రభుత్వంలోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రతిపక్ష పార్టీలకు రాబోతున్నావా, లేకపోతే ఇంకో పార్టీకి మళ్ళీ బీజేపీ పార్టీలకు పోబోతున్నావా, ఏం చేయబోతున్నావు? అంటే మన సంక్షోభం లాంటిది ఏమన్నా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో? డెఫినెట్లీ కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు వారి యొక్క మాటల తీరు కనుక మనం గమనిస్తే ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిది, కొమిటిరెడ్డి గారి తీరును ఒకటే కాదు. ఇవాళ మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 4 మంత్రులను కూర్చుని పెట్టుకున్న మాట్లాడిన విధానం,
అక్కడ ఏం మాట్లాడినని బయటకు వచ్చినాయి కదా అనేకం లీక్లు వచ్చినాయి అవి కూడా వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. ఇక అక్కడ ఏం మాట్లాడు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు, 10 రోజులుగా పెట్టుబడుల పేరు మీద ఆ దావోస్కి వేయండు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో ఇప్పటి వరకు బయటికి రిలీజ్ చేయలేదు. పోనీ అక్కడ ఆ ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడిన వీడియో అన్న చూసి తరించదామంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడిన వీడియోలు రావు బయటికి. మిగతా 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చినాయి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రౌడ్గా ఫీల్ అయ్యే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా ఈ ప్రభుత్వము ఆ ముఖ్యమంత్రి వీడియో బయట పెట్టి ఏం మాట్లాడిండు, ఎవరితో ఏం చేసిండు, ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పటి వరకు, ఇప్పుడు అయిపోయి 5-6 రోజులు అవుతున్నది కదా. మిగతా మంత్రులంతా వచ్చిండ్రు, అధికారులంతా తెలంగాణకు రిటర్న్ వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు రాలేదు. సరే నీకు పని ఉన్నది, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు పాఠాలు నేర్చుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినావు, నేర్చుకో. నువ్వు నీకేం అర్థమవుతుందో, నీకైతే ఇంగ్లీష్ రాదని నువ్వే ఒప్పుకున్నావు కదా అనేక వేదికల మీద, నీకేం అర్థమవుతుందో నేర్చుకో. కానీ నువ్వు ఏం చేసినావో దావోస్లో ప్రజలకు చెప్పరాదు. అరే మా నాయకుడు మా ముఖ్యమంత్రి దీన్ని పెట్టుబడులు తెచ్చిన మేము కూడా బయట చెప్పుకుంటాం కదా, అది లేదు. ఎందుకంటే నువ్వు చేసింది ఏం లేదు, అక్కడ మాట్లాడింది ఏం లేదు, లీకులతోటే నడిపించినావు కదా. అక్కడ ఏం పెట్టుబడులు వచ్చినాయి ఏమో కానీ నీ సీఎంఓ ఇచ్చిన లీకులనే ప్రధాన పత్రికలు రాసినాయి. ఎన్ని ఎంఓయూలు వచ్చినాయి, గతంలో వచ్చిన ఎంఓయూలే ఇప్పటి వరకు గ్రౌండ్ కాలేదు. సో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేటి గ్రౌండ్ అయితే అని తెలంగాణ ప్రజలైతే భావిస్తలేరు. సో ఎంతసేపు డైవర్షన్ చేస్తూ వారి ఇబ్బందులలో ఉన్నప్పుడు, వారి ఇబ్బందుల పాలైనప్పుడు నోటీసులు ఇస్తూ ఫోన్ ట్యాపింగు, లేకపోతే కాళేశ్వరం కమిషను, లేకపోతే ఫార్ములా ఈ కార్ రేసు, లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి ముందట వేసుకుంటుంది, విషయం డైవర్షన్ చేస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తుకొస్తుంది. పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకో కేసు, ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఈ యొక్క దీని మీద కాలయాపన చేస్తూ ఉన్నది. ఇంతసేపు ప్రజలను ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలు గుర్తు చేసుకోకుండా, అది గుర్తు చేస్తే ఆ అంశం ప్రజలకు చేరకుండా కుట్రపూరితంగా చేస్తున్న డ్రామానే ఇదంతా కూడా. సో కాబట్టి ప్రజలన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ వాస్తవాలు తెలుస్తాయి ప్రజలకు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు దగ్గరికి వచ్చినాయి, ఇవాళ ఇది గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు. డెఫినెట్లీగా ఇలా కారు గుర్తున్నది అంటే కేసీఆర్ గుర్తొస్తాడు, కేసీఆర్ గుర్తొచ్చిందంటే తెలంగాణ గుర్తొస్తుంది. ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఏం భావిస్తారంటే 14 సంవత్సరాల పోరాటం, 10 సంవత్సరాల పరిపాలన, 2 సంవత్సరాల ప్రతిపక్షం ఏంటిదే అంటే ఏమంటారంటే, ఇక్కడ కిందికి పోతే ప్రజలను అడిగితే బీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, ఇదే గుర్తొస్తుంది ప్రజలకు. ఇంకా తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, మేము తెలంగాణ కోటేసినమే, మేము తెలంగాణ కోటెత్తాం పోంటారు ఇప్పటికి కూడా ప్రజలు. అంటే బీఆర్ఎస్ అనరు, తెలంగాణ అంటే ఎవరే అంటే కేసీఆర్ అంటారు. పార్టీ కూడా చెప్పరు ఇప్పటికీ. అంటే వాళ్ళకి అంతా గుండెల్లో పాతుకపోయింది. సో మీకు మాకు తేడా 2% ఓట్ల తేడానే. దాంతో ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఇక అయిపోయింది బీఆర్ఎస్ అంటే ప్రజలు జీర్ణించుకోలేరు. మీ యొక్క 2 సంవత్సరాల వైఫల్యాలను ప్రజల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మీ 6 గ్యారంటీలు 13 అంశాలు 100 రోజుల్లో చేస్తా అన్నారు కదా, అవి చేయలేదు కదా. అవి చేయలేదు కాబట్టి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంకా మీరు ఏం చేయలేరు 2 సంవత్సరాల్లో, అట్టర్ ఫెయిల్ అయిపోయినారు ఈ రాష్ట్రంలో పరిపాలన విషయంలో. కాబట్టి ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు నిమిషం తీరిక లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాన్ని ఎండగడుతున్నాం. కానీ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీ పోయింది. అసలు ఏం మాట్లాడుతున్నది, ఎవరి ప్రయోజనం కోసం మాట్లాడుతున్నది. ఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పుడు బయటకు వచ్చి బండి సంజయ్ మాట్లాడతాడు, ఇంకో నాయకుడు మాట్లాడతాడు. కానీ ప్రభుత్వ వైఫల్యాల విషయంలో మాత్రం ఒక్కరు దాని గురించి మాట్లాడరు, ముఖ్యమంత్రిని విమర్శించరు. ఎందుకు? వాళ్ళ యొక్క ఇప్పుడు బడేమియా చోటేమియా బంధం ఏందో ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి అంటే, ఇప్పుడు పచ్చ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ 2 ఉన్నాయి అక్కడ. ఈ పచ్చ కాంగ్రెస్కు అసలు కాంగ్రెస్కు పడతలేదనేది ఒక చర్చ జరుగుతున్నది. దానికి నిదర్శనమే మొన్న వీరు 4 మంత్రులు కూర్చొని పెట్టుకొని మాట్లాడుకున్నారు. అక్కడికి ఏదో జీవన్ రెడ్డి వచ్చిండు, వాళ్ళ సీనియర్ నాయకుడు. వారు రోజు ఏకరువు పెడుతున్న సందర్భం మనం ప్రధాన పత్రికల్లో, ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ మొత్తం సీనియర్ నాయకత్వం అంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నది. 10 సంవత్సరాలు పోరాటం చేసిన వాళ్ళు అంతా గగ్గోలు పెడుతున్నారని జీవన్ రెడ్డి వాళ్ళ సీనియర్ నాయకుడే చెప్పిండు, కాంగ్రెస్లో ఉన్నారు. సో ఇక్కడ అందుకనే అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్. ఈ అసలు కాంగ్రెస్ ఇట్లున్నది, పచ్చ కాంగ్రెస్ వాళ్ళ గురువుగారు చెప్పినట్టు వింటా ఉన్నారు. ఆ పచ్చ కాంగ్రెస్కు పచ్చ పత్రికలంతా కూడా వంత పాడుతూ ఉన్నాయి కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరగాలన్నా వారే డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఎవరికి పోవాలి, కాంట్రాక్టులో అవినీతి ఏం జరుగుతున్నది అనేది వారు ఒక కలం పోటుతో రాస్తే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఒక సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే మీది ఎవరు దీన్ని శాసిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని తెలిసిపోతూ ఉన్నది కదా. రేపు భవిష్యత్తులో అందుకనే ఇప్పుడు చర్చ ఏంది,
భవిష్యత్తులో ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్లో ఇమడలేడు కాబట్టి ఉండలేడు కాబట్టి తెలుగు కాంగ్రెస్ భారతీయ కాంగ్రెస్ పెడతాడట. ఆ భారతీయ కాంగ్రెస్ ఇప్పుడు పక్క రాష్ట్రంలో వైఎస్ కాంగ్రెస్ ఎట్లయితే కాంగ్రెస్ నుంచి విడిపోయిందో భవిష్యత్తులో దానికోసమే ఈ మూటాల పంచాయతీ, ఈ వాటాల పంచాయతీ. ఉంటాడో ఉండడో, రేపు ఇప్పుడే ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదక్క పెట్టుకోవాలన్నట్టు ఇవాళ దీపం ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కమిషన్ల పేరు మీద వాటాల పంచాయతీ మీద దాచుకుంటా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు. ఆ దోచుకున్న డబ్బునే ఇవాళ అమెరికాలో దాచుకుంటుండని చెప్పి సోషల్ మీడియా కానీ మా ప్రధాన మీడియాలో కానీ వస్తున్న వార్తలు. లేకపోతే ఇలా 22వ తారీఖు నుంచి వెళ్ళి దావోస్ నుంచి వెళ్ళి అమెరికాకు వేయండు. 3 రోజులు అవుతా ఉన్నది. నువ్వు ఒక రాష్ట్ర ప్రతినిధిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దావోస్ నుంచి వెళ్ళి అమెరికా పోతే నేను ఎవ్వరు రిసీవ్ చేసుకోలేదా? ఎవ్వరు బోకేయలేదా నీకు? గతంలో దావోస్ నుంచి వెళ్ళి అమెరికా పోయినప్పుడు బ్రహ్మాండంగా వచ్చి రిసీవ్ చేసుకున్న ఫోటోలన్నీ బయటికి రిలీజ్ చేసిరు కదా. తెలుగువారు, తెలంగాణ వాళ్ళు అందరు వచ్చిందని చెప్పి నువ్వే చెప్పినావు కదా. మరి నువ్వు 3 రోజులు అవుతుంది అమెరికా పోతే మొత్తం సోషల్ మీడియా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఆరోపించినాక మొన్నేదో హార్వర్డ్ యూనివర్సిటీలో పాఠాలు వింటున్నట్టు ఒక ఫోటో రిలీజ్ చేసారు, ఒక చిన్న వీడియో రిలీజ్ చేసారు పాఠాలు విన్నట్టు. మరి ఆ పాఠాలు ఈయనకు ఎట్లా అర్థమవుతాయో తెలియదు. ఈయనకు ఇంగ్లీష్ రాదని ఈయనే ఒప్పుకున్నాడు. ఇంగ్లీష్ అంత ప్రాధాన్యత గల అంశం కూడా కాదని నువ్వే ఒప్పుకున్నావు. మరి ఆడ ఏం పాట వింటున్నావో, నీకు వాళ్ళేం అవార్డు ఇస్తారో. గమ్మత్ ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాటలు వినడానికి హార్వర్డ్ యూనివర్సిటీకి పోతాడు. ఒక ప్రతిపక్ష నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాఠాలు చెప్పడానికి హార్వర్డ్ యూనివర్సిటీకి భవిష్యత్తులో రేపు పోతున్నాడు. ఫిబ్రవరి 14కో 15కో పోతా ఉన్నాడు హార్వర్డ్ యూనివర్సిటీకి పాఠాలు చెప్పడానికి. ఒక గిట్లా ఉన్నది వీళ్ళిద్దరి వ్యత్యాసం. ఇంతసేపు ఆయన కేటీఆర్ గారు పోటీగా భావిస్తా ఉన్నాడు. కేటీఆర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు. కేటీఆర్ హార్వర్డ్ యూనివర్సిటీకి పోతున్నాడు, నేను పోవాలి. పోవడానికి పైసలు పెట్టి పాఠాలు విని ఏదో అవార్డు పట్టుకొచ్చుకుంటాడు. ఆ అవార్డుతో మరి తెలంగాణ ప్రజలకు ఒరిగేదే ఉన్నదో తెలియదు. కానీ వీళ్ళ పరిస్థితి గిట్లా ఉన్నది. అంటే ఈ యొక్క 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన అట్టర్ ఫెయిలర్ అనేది తెలిసిపోయింది. అది రేపు రిఫ్లెక్ట్ కాబోతా ఉన్నది మున్సిపల్ ఎన్నికల్లో. వీరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా పంచాయతీ ఎన్నికల్లో కూడా గిట్లే బెదిరించారు. నాయకులను బెదిరించారు, మా నాయకులను బెదిరించారు, కేసులు పెడతా అన్నారు. కొంతమందిని అయితే కొనుక్కపోయినరు. అయినా కూడా 60% కంటే ఎక్కువ గెలవలేదు వాళ్ళు పంచాయతీ ఎన్నికలు, గుర్తులేని ఎన్నికల్లో. రేపు డెఫినెట్గా పంచాయతీ ఎన్నికల్లో గుర్తుతో ఉన్న ఎన్నికలు కాబట్టి డెఫినెట్గా 50% పైబడి గులాబీ జెండా ఎగరబోతా ఉన్నది రాష్ట్రంలో.